హాయ్ గైస్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్లోని పొజిషన్ ప్రాపర్టీస్ చూద్దాము. దెర్ ఆర్ 5 types ఆఫ్ పొజిషన్ ప్రాపర్టీస్. దే ఆర్ స్టాటిక్, స్టిక్కీ, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ రిలేటివ్. సిఎస్ఎస్లోన మనకి పొజిషన్ ప్రాపర్టీస్ 5 types ఉన్నాయి. అందులోన ఫస్ట్ వన్ వచ్చి స్టాటిక్, స్టిక్కీ, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ రిలేటివ్ అన్నమాట. ఫస్ట్ మనం పొజిషన్ స్టాటిక్ నుంచి చూద్దాము. ఇట్ ఈస్ డిఫాల్ట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. We can't move the element on the web page using top, bottom, left and right values. అంటే ఏంటంటే మనకి పొజిషన్ స్టాటిక్ అనేది బై డిఫాల్ట్ గా ఉండేదే అనమాట. మనం ఎక్స్టర్నల్ గా ఇచ్చినా కూడా ఏం చేంజ్ అవ్వదు. మనము ఏమైనా వాల్యూస్ రైట్ కి ఎంత పొజిషన్ లో ఉండాలి, లెఫ్ట్ కి ఎంత పొజిషన్ లో ఉండాలి, టాప్ కి బాటమ్ కి అని వాల్యూస్ ఇవ్వడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట. While scrolling web pages, this element with position static will starts to move along with the scroll bar. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మూవ్ అవుతుంది కదా, సో ఇలాగనే మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇది స్క్రీన్ రేషియో తగ్గినా కూడా ఏం చేంజ్ అనేది ఉండదు. ఇలా స్క్రోల్ చేస్తే స్క్రోల్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే బై డిఫాల్ట్ అని అర్థం. మనం మూవ్ చేసేకి అవ్వదు అని. మనం మూవ్ చేయాలనుకుంటే నెక్స్ట్ పొజిషన్ ప్రాపర్టీస్కి వెళ్తాము. సెకండ్ వన్ వచ్చేసి పొజిషన్ ఫిక్స్డ్. The element with position fixed will not occupy any space of web pages because will be fixed on the screen. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పైన nav బార్ కనిపిస్తుంది కదా, ఈ nav బార్ ఇది మనం ఈ వెబ్ పేజ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక వెబ్ బ్రౌజర్ అనుకుంటే మనం ఇలా స్క్రోల్ చేస్తా అంటే ఇది వెబ్ పేజ్ మాత్రమే స్క్రోల్ అవుతుంది కదా. ఇది అనేది nav బార్ అనుకుంటే ఇది మాత్రం ఫిక్స్డ్ ఉంది కదా. సో ఇలాగనమాట. దీనికి మనం ఫిక్స్డ్ పొజిషన్ ఫిక్స్డ్ అనేది ఇచ్చినట్టు రిప్రజెంట్ చేస్తుంది. We can move the element on the web page using top, bottom, left and right values. While scrolling the web pages, element will not merging the scroll bar. అదే మనకి ఇక్కడ స్క్రోల్ బార్ ఇక్కడ చిన్న కనిపిస్తుంది కదా లెఫ్ట్ రైట్ సైడ్ లో, దీంతో ఇది మెర్జ్ అనేది కాదనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి స్క్రోల్ బార్. సో ఇదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను మీకు. బ్రౌజర్ కూడా సేమ్ ఇలాగనే వర్క్ అవుతుంది. సో పొజిషన్ ఫిక్స్డ్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఒక చోట ఫిక్స్ అయ్యి స్క్రీన్ కి ఉంటుంది అనమాట. మనం రైట్ లెఫ్ట్ వాల్యూస్ ఇచ్చుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది మీకు ప్రాక్టికల్ సెషన్లో చెప్తాను. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి పొజిషన్ స్టిక్. ఎలిమెంట్ బిహేవ్స్ యాజ్ బోత్ స్టాటిక్ అండ్ ఫిక్స్డ్. ఇందులోనే మనకి రెండు అప్లికబుల్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. స్టిక్ ఇచ్చినప్పుడు ఎలాగంటే ఇట్ కెన్ మూవ్ ఆన్ ది వెబ్ పేజ్ అండ్ ఆల్సో ది స్పెసిఫైడ్ పాయింట్ ఎలిమెంట్ బిహేవ్స్ యాజ్ ఫిక్స్డ్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ nav బార్ అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ స్టిక్ ఇక్కడ ఉంది కదా, ఇది అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి. మనము ఈ పొజిషన్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది కదా HTML లో, దానికి మనం పొజిషన్ స్టిక్ ఇచ్చామనుకోండి. స్టిక్లోనే మనం వాల్యూస్ ఇస్తాం అనమాట. అంటే మార్జిన్ టాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఆగాలని. స్టిక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడ ఇది ఇక్కడే స్టిక్ అయిపోతుంది. అంటే అది ఇప్పుడు ఫిక్స్డ్ గా యాక్ట్ అవుతుంది అనమాట. అక్కడ స్టిక్ అయ్యి మిగతాదంతా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దానికి మనం పొజిషన్ స్టిక్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనకి పొజిషన్ రిలేటివ్. ద ఎలిమెంట్ విత్ పొజిషన్ రిలేటివ్ విల్ మూవ్ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ పొజిషన్ ఆఫ్ ది వెబ్ పేజ్. అంటే ఏంటంటే మనకి వెబ్ పేజ్ లోన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి మూవ్ అవుతాయి అన్నమాట మనకి ప్రాపర్టీస్ బేస్ చేసుకొని. అండ్ రిలేటివ్ అనేది మనం మాక్సిమం గా పేరెంట్ ట్యాగ్ ఇస్తాం. పేరెంట్ ట్యాగ్ ఇచ్చినప్పుడు దాంట్లో చైల్డ్స్ కి కింద పొజిషన్ అబ్సల్యూట్ ఉంది కదా, ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి ఏం చేస్తాం అంటే పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేసి ద ఎలిమెంట్ విత్ పొజిషన్ అబ్సల్యూట్ విల్ మూవ్ అకార్డింగ్ టు ఇట్స్ పేరెంట్ ఓన్లీ వెన్ ద పేరెంట్ ఈస్ రిలేటివ్. చెప్పాను కదా, పేరెంట్ రిలేటివ్ అయినప్పుడు చైల్డ్స్ కి అబ్సల్యూట్ ఇచ్చినాం అనుకోండి, పేరెంట్ ట్యాగ్ ని బేస్ చేసుకొని చైల్డ్ ట్యాగ్స్ అనేవి మూవ్ అవుతాయి. మనకి పొజిషన్ రిలేటివ్ అనేది పేరెంట్ ట్యాగ్ ఇవ్వలేదు అనుకోండి, అది మనకి వెబ్ పేజ్ ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అనమాట. ఇఫ్ ద పేరెంట్ ఈస్ నాట్ రిలేటివ్, ద ఎలిమెంట్ విల్ మూవ్ అకార్డింగ్లీ టు ది మార్జిన్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో అదే చెప్పాను ఇందాక. మనకి ఈ వెబ్ పేజ్ అనేది సారీ ఈ ప్రాపర్టీ అనేది చైల్డ్స్ కి ఇవ్వకపోతే వెబ్ పేజ్ ని బేస్ చేసుకొని స్క్రోల్ అవుతుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.